చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలింకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య త్యాగాలను పక్కకెట్టినాడే ద్రోహాలతో జట్టుగట్టినాడే త్యాగాలను పక్కకెట్టినాడే ఆశలా మీరు ఇచ్చినాడే అందకుంటుట్టికి గట్టినాడే ఆశలా మీరు ఇచ్చినాడే గారడేశాగాల్లో మించినాడే పిట్టల తొరకేమో సుట్టపోడేవో ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఇంకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ముక్త మాట ఇంకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య దళితులను దళితులుగా చేస్తానండు 3 ఎకరాల భూమిని ఇస్తానండు దళితులను దళితులుగా చేస్తానండు 70 ఇళ్ళు మనకు ఎందుకండు డబల్ బెడ్రూములు కడతానండు 70 ఇళ్ళు మనకు ఎందుకండు ఇల్లు వీకి పన్ని వేసినాడు ఇరుపుల పంటలో బతుకమండు ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఉత్త మాటలింకా ఆపవయ్యా 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 ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఆకాశ హార్మోనియలండు ఆగమేఘాలల్ల తేలుతుండు ఆకాశ హార్మోనియలండు ట్యాంకు బండుకు జెండా నాటినాడు విశ్వనగరని పేరు పెట్టినాడు ట్యాంకు బండుకు జెండా నాటినాడు స్వచ్ఛ హైదరాబాద్ అని పలుకుతుండు చెత్త కుప్పలతోటి ముంచుతుండు ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఉత్త మాటలింకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఉత్త మాటలింకా ఆపవయ్యా ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య ఇట్లా తెలంగాణలో ఒక పెద్ద మోసగాడంటే ఇవాళ ప్రపంచంలో పెద్ద మోసగాడంటే ఎవరు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిత్రులారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులను విద్యార్థులను కార్మికులను కర్షకులను ఉద్యోగులను పేద బడుగు బలహీన వర్గాలను ఇవాళ ఎన్టీ రామారావు గారు లేదా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యను ప్రజా తప్పులో మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ఇవాళ బడుగుల పిల్లలకు కొనులు కావాలని చెప్పి చదువుకున్నలకు ఉద్యోగాలు ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతా ఉంటే నా గొర్రెలను కాసే గొర్రెలకు ఇవాళ మళ్ళా గొర్రెలు ఇస్తాయట గొర్రెలు కాయాలన్నట గొర్రెలు బర్రెలు కాసి బతకాలన్నట చదువుకొని ఉద్యోగాలు చేసి బతుకుంటాట పేద పిల్లలంతా ఆయన మనవడు ఆయన కొడుకు దొరల కుటుంబాలు రాజకీయాలు చేయాలి గొర్రెలు బర్రెలు కాసే పేర్లు మళ్ళా గొర్రెలు బర్రెనే కాసుకొని బతకాలంటే కానీ కొనుగోలు చేయొద్దట తెలంగాణలో మిత్రులారా కేసీఆర్ కుటుంబమే రాజకీయాలు చేయాలి మంత్రి పదవులు అనుభవించాలి తెలంగాణ సమాజం అంతా మళ్ళా వెనుకట ధరలు పాలించినట్టుగా గౌలోడు షట్టెక్కాలి కుమ్మరోడు కుండ చేయాలి గొల్లోడు గొర్రె చేయాలి మాదిలోడు చెప్పు కుట్టాలి మంగళోడు గడ్డం చేయాలి ఇవే ఈ పనుల వల్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మళ్ళీ ఇది చేపిస్తాడట అంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ పాలమూరు కానీ కాకతీయ కానీ చదువుకున్నటువంటి పిల్లలు 30 సంవత్సరాలు దాటి ఎవడు పిల్లని యొక్క బట్టతల వచ్చి ముందట పొట్ట పెరిగి ఉద్యోగం రాక ఇవాళ ఏం చేయాలని చెప్పి ఇవాళ ఎటు పోవాలని చెప్పి తెలంగాణ వస్తే మా జీవితాలు ఏమన్నా వెలిగి నిండుతాయని ఆశించినటువంటి విద్యార్థులకు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెలు కాసే గొర్రెలకు గొర్రెలు ఇస్తా అంటుండు తప్ప చదువుకున్నలకు మాత్రం కొలువులు లేదని చెప్తా ఉండు మిత్రులారా తాండూరు బిడ్డలారా తాండూరు ప్రజలారా మీ తడాక ఉందో ఈ దొర ప్రభుత్వానికి సూచించాలంటే పోరాటాల్లో మీరు భాగస్వాములు కావాలి ఇట్లాంటి ప్రజాపౌర సభలకు మీరు ఉద్దేశంగా యువకులను ప్రజలను రైతులను సబ్బండ జాతులు ఏకం చేసి ప్రజా ఉద్యమంగా దీన్ని ముందుకు నడిపించేటువంటి పరిస్థితి తెచ్చి సామాజిక న్యాయంగా సబ్బండ కులాలు బతికేటువంటి ఒక తెలంగాణ కావాలని చెప్పి కోరుతా ఉన్న మిత్రులారా